గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మళ్ళీ ట్యూన్ అయ్యారు. ఐ మీన్ ఈ భరతనాట్యం ఈ కైండ్ ఆఫ్ క్లాసికల్ డాన్స్ కి ట్యూన్ అయ్యారు. కంప్లీట్లీ ఫస్ట్ టైం షోకేస్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు క్లాసికల్ డాన్సర్. బట్ చాలా మంది ఉన్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో, అందరూ ఎక్స్పర్ట్స్ క్లాసికల్ డాన్స్ లో. కథక్కలి కానీ భరతనాట్యం కానీ వీళ్ళందరి ముందు ఎప్పుడైనా అనుకున్నారా ఇంతమందిని నేను ఐ మీన్ మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి? ఎక్కడైనా చిన్న అనిపించిందా ఇంతమంది ముందు చేస్తున్నాను నేను ఇలాగా అలా? అలా కాదు, అంటే అంతమందితో డాన్స్ చేయడం చాలా బాగుండింది. అంతమందితో డాన్స్ చేయడానికి అవకాశం ఎప్పుడు దొరకదు. అంటే ఇంత స్కేల్ ఇన్ దట్ సెట్, ఇన్ దట్ ఎన్వైరన్మెంట్. ఒక చోట్ల పద్మనాభ స్వామి గ్రేట్ మూర్తి ఉంది. ఆ సెట్లో వాకిన్ అవ్వగానే ఒక పెద్ద ఫెస్టివ్ వైబ్ వచ్చేసింది అన్నమాట. జనరలీ మనం బృందావనం, కృష్ణుడు బృందావనంలో అట్లాంటి ఫెస్టివల్ జరుగుతుంది అని విన్నాము, చదివాము అన్నమాట. అది నాకు ఒక్కసారికి గుర్తొచ్చేసింది. అండ్ భరతనాట్యం నేను చిన్నప్పుడు నేర్చుకుని వచ్చాను కాబట్టి డూయింగ్ భరతనాట్యం ఒక సైడ్ అయితే, అంతమంది ఆ ఇండియన్ కాస్ట్యూమ్లో, ఆ అటైర్లో, ఆ సరౌండ్ అయ్యేసరికి ఒకసారి అట్లా ట్రాన్స్పోర్ట్ అయ్యి in that light, and Ganesh Acharya master's choreography and Sounders' visual and our director's vision, it was magical to dance with so many people. ఒక్క మనిషి మనం ఇంట్లో కూడా డాన్స్ చేసుకోవచ్చు, కానీ ఇంతమందితో టు ఎక్స్పీరియన్స్ దట్ కమ్యూనిటీ డాన్సింగ్ వాజ్ వెరీ వెరీ అమేజింగ్ అన్నమాట. ఇట్ వాజ్ సో గుడ్. అంటే గణేష్ మాస్టర్ గురించి, గణేష్ ఆచార్య గురించి ఎక్కువగా ఆయన ఎనర్జెటిక్ సాంగ్స్ ఎక్కువ తెలుసు మనకి. బట్ ఈ సాంగ్ ఏంటంటే కంప్లీట్లీ ఒక డివినిటీ కలిగిన సాంగ్, ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ ని చెప్తున్న సాంగ్. ఈయన గురించి మీరు చెప్పారు చాలా పాజిటివ్ గా. అండ్ ఒకవైపు డైరెక్టర్స్ విజన్ అన్నారు. డైరెక్టర్ గారి గురించి ఆలోచిస్తే ఆయన ప్రొడ్యూసర్ గా గొప్ప గొప్ప సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ డైరెక్టర్ గా ఇంత పెద్ద స్కేల్లో ఉన్న సినిమాని, ఇంత హెవీ సబ్జెక్ట్ ని తీసుకున్నారు. సో వీళ్ళిద్దరి గురించి చెప్పండి. స్పెషలీ మీరు చెప్పినట్టు ఈ నమోరే చేస్తున్నప్పుడు గణేష్ మాస్టర్ కాల్డ్ మీ ఫస్ట్ డే ఆఫ్ ది షూట్. హీ టోల్డ్ దిస్ సాంగ్ ఈస్ గోన్ బి ఫోకస్డ్ ఆన్ అ లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ద ఏమంటారు ద డివోషన్ టువర్డ్స్ ద లార్డ్. దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఎస్, దెర్ ఈస్ డాన్సింగ్, దెర్ ఈస్ కొరియోగ్రఫీ, దెర్ ఈస్ everything, but the whole idea of the song is the emotion. ఆ పాట పాడడం కూడా praising the Lord మనం పాడుతున్నాము. So that was his whole focus. So full song చూసినప్పుడు మీకు అర్థమవుతుంది like the emotions we are carrying. And I was very excited to be a part of master's choreography. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఆయన కొరియోగ్రఫీ, ఆయన పాటలతో అన్ని స్కూల్ డేస్ కాలేజ్లో అన్ని డాన్స్ చేసుకుని వచ్చాము. ఫస్ట్ డే వెన్ ఐ మెట్ హిమ్, ఐ టోల్డ్ హిమ్ ద సేమ్ థింగ్. ఒక ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ కూడా వచ్చేసింది నాకు. లైక్ మాస్టర్, ఐఎమ్ సో లైక్ గ్రేట్ఫుల్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యూ అండ్ టు బీ డాన్సింగ్ అండర్ యువర్ కొరియోగ్రఫీ, బికాజ్ ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. అండ్ అభిషేక్ సార్ ఈజ్ his vision and his execution and his ideas as a director is something which you are going to witness with this movie. He's not somebody who is going to put everything in words and talk about it, but ఏమంటారు పనితో నేను మాట్లాడతా అనే వ్యక్తి అన్నమాట. నేను చాలా అడ్మైర్ చేస్తా ఆయన వర్క్ అండ్ టు బీ లైక్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్ విత్ హిమ్. ఎందుకంటే ఫస్ట్ వెన్ ఐ వెంట్ ఫర్ నరేషన్, దే హ్యాడ్ ఎవ్రీథింగ్ లేడ్ అవుట్. నమోరే సాంగ్ వాజ్ రెడీ ఈవెన్ బిఫోర్ ఐ కైండ్ ఆఫ్ జాయిన్ ద సెట్స్. అండ్ ప్రతి ఒక్క సీన్కి యువర్ షార్ట్ డివిజన్స్ అండ్ యువర్ స్టోరీ బోర్డ్, ఎవ్రీథింగ్ వాజ్ రెడీ, ప్రింటెడ్ బుక్లెట్లో ఉంది ప్రతి సీన్. అండ్ అట్లాంటి ఒక ఆర్గనైజ్డ్ అండ్ వెరీ స్ట్రక్చర్డ్ అప్రోచ్ని నేను అప్పుడే చూసాను అన్నమాట. ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు బి అ పార్ట్, అండ్ దట్ వాజ్ జస్ట్ ద బిగినింగ్. యాజ్ అండ్ వెన్ ద సినిమా progressed, the scale of the film was unveiling to me only. అంటే సినిమా షూటింగే ఒక అడ్వెంచర్లా ఉండింది నాకు. సో it was really amazing to be working with these great talented people. It was very exciting for me. Yeah.
సో బేసికలీ మీ ఎనర్జెటిక్ క్యారెక్టర్స్, ప్రీవియస్ క్యారెక్టర్స్ అన్నిట్లో ఏంటంటే టైమింగ్, కామెడీ టైమింగ్ చూపించాలి, అప్పటికప్పుడు ఎనర్జీ చూపించాలి. యా లైక్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్, చాలా సింపుల్గా వస్తారు, చేస్తారు, వెళ్ళిపోగలరు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక ఎమోషన్ని, ఒక క్యారెక్టర్ని క్యారీ చేయాలి సినిమా మొత్తం, ఒక సెటిల్డ్ క్యారెక్టర్ కాబట్టి. అండ్ దట్టు ఏంటంటే నమోరే లాంటి సాంగ్ రావడం వల్ల ఏంటంటే బీయింగ్ ఏ క్లాసికల్ డాన్సర్, అంటే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న వ్యక్తిగా అండ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిగా మీరు ఎక్స్ప్రెషన్స్ బాగా పలకగలరు. యా సో ఇక్కడ అదేమన్నా యూజ్ అయిందా? కొత్తగా ఏమన్నా మిమ్మల్ని ఆడియన్స్ కొత్తగా చూసి వావ్ ఎంత టాలెంట్ ఉందా, ఏమీ ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా ఇస్తారా నా బా అని చెప్పి ఆడియన్స్ అంటే యాక్చువల్లీ మై ప్రీవియస్ ఫిల్మ్స్ ఆల్సో ఐ హ్యాడ్ వర్క్డ్ అ లాట్ ఆన్ ఆల్ ద క్యారెక్టర్స్. ఇస్మార్ట్ శంకర్ కావచ్చు, లైక్ వజ్రకాయ కావచ్చు, ఆల్ దోస్ బాడీ లాంగ్వేజెస్ నేనేం తీసుకొచ్చానో అవన్నీ ఇట్స్ నాట్ న్యాచురల్ టు మీ, దట్ ఈస్ నాట్ మీ. ఎందుకంటే ఫస్ట్ సినిమాలో ఏ సినిమా హిట్ అవుతుందో న్యాచురలీ ఆడియన్స్ కానీ ఇండస్ట్రీ కానీ హూఎవర్ ఈస్ వ్యూయింగ్ అన్ యాక్టర్ అండ్ న్యూ కమర్ అయ్యేసరికి వీళ్ళు ఇలానే అని ఒక యునో ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది, విచ్ ఇస్ న్యాచురల్. కానీ ఫర్ దోస్ ఫిల్మ్స్ ఆల్సో ఐ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఇన్ బాడీ లాంగ్వేజ్, దోస్ మాస్ ఎనర్జీస్, చాలా మందిని అబ్జర్వ్ చేసి చాలా సినిమాలు చూసి ఆ పికప్ చేయడం, దోస్ థింగ్స్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఆల్సో, బికాస్ దెర్ వేర్ అ లాట్ ఆఫ్ అంటే ఆ ఎనర్జీ అండ్ దట్ కామెడీ టైమింగ్ చాలా మూవీలో యూస్ చేసాం కాబట్టి ఇట్ బికేమ్ లైక్ ఓకే ఇది న్యాచురలీ ఈ అమ్మాయికి వస్తుంది అని ఒక మైండ్ సెట్. బట్ దట్ వాజ్ నాట్ ద కేస్. దేర్ ఆల్సో ఐ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ ప్రెప్ అండ్ యునో, అండ్ రాయడమే అంత మంచిగా రాశారన్నమాట ఆల్ ద క్యారెక్టర్స్. పూరి సార్ టు ఈవెన్ సోలో బ్రతుకే సో బెటర్, సుబ్బు అండ్ నన్ను దోచుకుంది బట్టే రాజశేఖర్ సార్, రాయడమే ద క్యారెక్టర్స్ వేర్ ఆల్రెడీ వెల్ రిటన్. I had to do some prep and just be those characters. But yeah, all of those characters lo kuda nenu na theater experience and everything I put, because comedy is actually very difficult. Comedy a timing lo cheyadam, janalni navvinchadam is as difficult as carrying an emotional scene. We don't give enough credit to somebody who's making you laugh, because it's an easy emotion. నవ్వుతాం, మనం మర్చిపోతాం, ఎక్స్పీరియన్స్ మాత్రం ఉంచుకుంటాం. అదే ఇఫ్ సంబడి ఈస్ మేడ్ యూ క్రై ఆర్ వీప్, దట్ ఈస్ అ హెవీ ఇమోషన్ కదా, అది చాలా ట్రావెల్ అయిపోద్ది, అందుకే అది గుర్తుండిపోద్ది అన్నమాట. సో నాకు ఆ ఇమోషన్స్ చేయడం కూడా చాలా నచ్చుతుంది. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ లైక్ another comedy or like rom-com or like a commercial film, I'm going to be full on to it, because I'm an entertainer. I'd love to entertain people. అదే చెప్పేసరికి మీరు చెప్పినట్టు ఈ సినిమాలో కంప్లీట్లీ ఆపోజిట్, వెరీ హెవీ, ఇమోషనలీ రూటెడ్, లేయర్డ్, వల్నరబుల్ క్యారెక్టర్ చేయడానికి అవకాశం దొరికింది. అండ్ దిస్ వాజ్ ఆల్సో అ బ్యూటిఫుల్ జర్నీ, బికాజ్ ఐ హ్యాడ్ టు అప్రోచ్ దిస్ విత్ లాట్ ఆఫ్ రెస్ట్రెయింట్ అండ్ మెచ్యూరిటీ. ఎందుకంటే ఈ అమ్మాయి కాంట్రిబ్యూషన్ టు ద క్యారెక్టర్స్ చాలా ఉంటుంది అన్నమాట. ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద స్టోరీ ఈ అమ్మాయి తీసుకునే ఆర్ లైక్ పార్వతీస్ డిసిషన్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ అ లార్జర్ వే ఇన్ ద స్టోరీ. సో దట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్, బికాజ్ it was not just about a scene, but it's also about the entire story. So that is something which I had to keep in mind ఈ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు. ఎందుకంటే ఈ సీన్లో నేను చేసింది అండ్ ప్రాబబ్లీ ఆఫ్టర్ 1 hour ఇంకో సీన్ వచ్చేసరికి అది చాలా కనెక్టెడ్ సిచ్యువేషన్ ఉండింది. కాబట్టి ఒక వెరీ with a very calm and poise I had to approach this character, and that you'll probably see in the movie. And it was also wonderful to explore ilanti character in this kind of huge setup. Not every time you get to explore for a female protagonist to explore this kind of characters in this big scale, with all the grandeur, with all the appearance. What attracted me the most is her emotional strength. Yeah.
యాక్చువల్లీ ఇంపాక్ట్ ప్లేయర్ అని క్రికెట్ లో అంటారు, ఇంపాక్ట్ ప్లేయర్ అంటారు అనమాట. వాళ్ళ ఇంపాక్ట్ అలా ఉంటది. సో మీరు అన్నారు కదా ఎవ్రీ డెసిషన్ మీరు ఏది తీసుకున్నా ఇంపాక్ట్ చాలా ఉంటది అని చెప్పి, దానివల్ల చాలా స్టోరీ మారుతూ ఉంటది అని చెప్పి. నైస్ ఇంపాక్ట్ ప్లేయర్ మీరు అయితే. ఇంపాక్ట్ ప్లేయర్, ఐ లైక్ దట్ వర్డ్ దర్శి, థ్యాంక్ యూ. నైస్.